వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి మధ్య ఎంత తేడా ఉందో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది కాబట్టి ఈ వార్తని పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు దగ్గర శిష్యరికం చేశారు కాబట్టి ఆయన ఆలోచనలు అందిపుచ్చుకోవడంతో పాటుగా పనితీరు విషయంలో కూడా ఎంతో కష్టపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ కష్టమే ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. పార్టీకి జీవం పోసి అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా అంటే ఇక్కడ సమయాన్ని పూరించుకున్నారు. ఏ ఆలోచన చేసినా, ఏ పని తలపెట్టినా దానివల్ల ఎదురయ్యేటువంటి పరిణామాలను ఊహించి వాటిని తట్టుకోగలిగినటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు రేవంత్ రెడ్డి గారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జీర్ణించుకోలేకపోయేటువంటి కేసీఆర్ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ తేడా అయితే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పనితీరు విధానం కొంత విరుద్ధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిలా కష్టపడే తత్వం లేనిదని రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆలోచన విధానం కూడా అంతే నేనే ఇంతే అనే ధోరణిలో సర్వం నేనే అన్నట్టుగా ఉంటుందని, 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు కలవడానికి వస్తేనే దర్శనం కరువైందని ఆ పార్టీ శ్రేణులే కొన్ని విమర్శలు అయితే గతంలో చేసినట్టుగా కూడా వార్తలు అయితే వినిపించాయి. తమ శత్రువైనటువంటి రేవంత్ రెడ్డి సీఎం అవడం కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అప్పటి నుంచి కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి ఇక్కడ పునరుద్ధరించేటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మెగా సిటీ అయినటువంటి హైదరాబాద్ను మరింత మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను తీసుకొచ్చి హైదరాబాద్లో విలీనం చేయబోతున్నారు. చిన్న చిన్న మున్సిపాలిటీలన్నీ కలిపి గతంలో హైదరాబాద్కు ఒక మహానగరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ 27 కూడా కలుస్తుండడంతో మరింత భారీ నగరంగా కాబోతుంది. విద్యుత్ సరఫరా నిలకడగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లు, అలాగే ఇక్కడ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే కేసీఆర్ టైంలో విద్యుత్ రంగంలో సంబంధించినటువంటి ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో చేటు చేశాయని విద్యుత్ రంగ నిపుణులు కూడా గతంలో చెప్పుకొచ్చారు. అందులో వాస్తవం ఉందా లేదనేది విద్యుత్ రంగంలో ఉన్నటువంటి నిపుణుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనడం, టెక్నాలజీ లేకపోవడం, సబ్ క్రిటికల్ ప్లాంట్లు వంటి వాటితో అనేక కష్టాలు ఎదురయ్యాయని, కానీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం నూతన విధానానికి తెలంగాణని పునరుద్ధరించుకోనున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం, విద్యుత్ వ్యవస్థల ఆధునీకరణ తదితర విధంగా కూడా తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక మార్గదర్శకంగా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ పాలన బాగుందా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా అనే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హైడ్రా కావచ్చు, ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా కొంత తొక్కేశారు అనేసి కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రజల్లో కొంత, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే రేవంత్ రెడ్డి గారిని ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, మా పొట్ట కొట్టాడు అనేసి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా చట్టం ఏవైతే కబ్జా చేసినటువంటి చెరువుల్లో ఉన్నటువంటి బిల్డింగులు కావచ్చు, ఇల్లులు కూల్చివేయడం ఏదైతే ఉందో అందులో 100% గత ప్రభుత్వాలు వారు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే ఆ రైతు ఎవరైతే ఉంటారో అద్దెలు ఎవరైతే కోల్పోయారో హైడ్రాలో ఇల్లులు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి 100% ఎక్కడో ఒక చోట స్థలం ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇల్లును కేటాయించితే బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది కూడా ఒక కళ అనమాట. కాబట్టి ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇల్లును హైడ్రా పేరుతో కూడా కూల్చివేయడంతో వారు
రోడ్డు పాలవుతారు. కాబట్టి అటువంటి వారికి మళ్ళీ సొంతంగా ఎక్కడో చోట స్థలం ఇప్పించి అక్కడ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఏదో ఒక రకంగా స్థలం ఇచ్చో ఇల్లు కట్టించే విధంగా కూడా అటువంటి వారికి చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. అంతేకాకుండా వాళ్ళని గాలి కుదిలేస్తే బాగుండదు. అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది అనేసి అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల రేట్లు అమాంతం పెరిగిపోవడం, అంతేకాకుండా చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వెంచర్లేసి అప్పటి వరకు ఉన్నటువంటి ఇంటి అద్దెలు కావచ్చు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకొని ఇప్పుడు ఎక్కడ చూసినా మినిమం ఒక సాధారణ జీతగారు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కడైనా సరే ఇల్లు కొనుక్కొని లేదా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి 100% ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలన్నా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా లక్షల నుండి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే కోట్ల రూపాయలు అయిపోయింది, ఫ్లాట్ కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు అయిపోయింది. అంటే ఈ రకంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే గతంలో బాగుపడ్డారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కంట్రోల్ చేయడంతో ఇప్పుడు కూడా రేట్లు పెరగనీయకుండా ఎప్పుడైతే చూస్తారో అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కూడా ₹1,00,00,000 అంటే 50 లక్షల దగ్గర నుండి ₹1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 ఆ ధరలు పలుకుతున్నాయి. కాబట్టి ఈ ధరలు తగ్గితే కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు సొంత ఇల్లు అనేది కూడా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి ఒక రకంగా ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత నష్టం కలిగించిన వాస్తవానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో 2 కోట్ల జనాభా ఉంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళంటే మహా అంటే ఒక 10,000 మందో మహా అంటే 1,00,000 మంది మాత్రమే ఉంటారు. ఈ 1,00,000 మంది ఆదాయం కోసం 1,90,00,000 మంది ఇక్కడ వారి యొక్క సొంత ఇంటి కలను కూడా కనుమరుగైపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.